కారం కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? కారం కారంగా ఇవాళ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. క్రిస్పీ, సో కారం కారంగా కంటే క్రిస్పీగా ఉన్న పదం బాగుంది వినడానికి. సో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. ఫ్రై చికెన్. ఫ్రైడ్ చికెన్. ఫ్రైడ్ చికెన్. ఓకే, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, మైదా 1/2 కప్పు, కోడిగుడ్డు 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, స్వీట్ చిల్లీ సాస్ 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? కొంచెం ఆయిల్ అండి. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, అదే మనం యూస్ చేస్తున్నాం. తక్కువ నూనెతోటి ఎక్కువ వంటలు. ఎస్, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. ఫస్ట్ ఈ చికెన్ని ఇలా చేసుకోవాలి. చేసుకొని ఈ ఎగ్ సో చికెన్ ని అలా మైదాలో ముంచి తీయాలి. అవునండి. ఓకే, ఫస్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ కూడా వేసుకోవాలి. అంటే ఇక్కడ పిండిలో అంటున్నారా? దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి, దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. అంటే దాంట్లో కూడా ఉండాలి కదా. ఓకే, సో ఇప్పుడు మీరు మర్చిపోయారా లేకపోతే అలా తర్వాత యాడ్ చేయాలా? అంటే ఆడవాడిలో కొంచెం మర్చిపోయాను. ఓకే, నన్ను చూసిన ఆనందంలో మర్చిపోయి ఉంటారు. ఇదన్నమాట. సో దాని తర్వాత ఇది బాగా డిప్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత అగైన్ ఎగ్ లో సో అగైన్ ఇంకోసారి డిప్ చేసుకోవాలండి, క్రిస్పీగా రావాలి కదా. సేమ్ మెథడ్ అన్నమాట. ఫస్ట్ ఒకసారి డిప్. దీనికి మనం ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, లేదు. ఇప్పుడు చికెన్ పీసెస్ సో కంపల్సరీ ఇలాగే కట్ చేయించుకోవాలి. అవునండి. దాని తర్వాత నేను చిన్న పీసులు కట్ చేసుకుంటా ఫైనల్ గా. థిక్గా ఉంటే అంటే క్రిస్పీనెస్ రాదనా, లేకపోతే చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది కదా? అవునండి. థిక్గా ఉంటే మీకు సాఫ్ట్ గా ఉంటుంది, తిన్నగా ఉంటే క్రిస్పీగా రాదంటారు. కరెక్ట్. తిప్పమంటారా? వద్దా? సో ఇది అవడానికి ఒక 1 మినిట్ అవుతుందండి. ఓకే, 1 మినిట్ పడుతుంది. అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. రోజంతా పని చేసినా కూడా రాత్రి 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోయినట్లయితే శరీరానికి కావాల్సినటువంటి శక్తి తిరిగి పుంజుకుంటుంది. అలా కాకుండా నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే ప్రతి విషయంలోనూ చిరాకు, విసుగు, ఏకాగ్రత లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 6 నుంచి 7 గంటల సేపు బాగా నిద్రపోయామనుకోండి, కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి, కంటి చూపు బాగుంటుంది, కళ్ళకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. సో చిట్కా చూసారు కదా రావు గారు, చాలా చాలా సింపుల్ గా ఉందండి. ఓకేనండి. ఎంత సింపుల్ గా అంటే సో చికెన్ ఏంటంటే మనం థిక్గా కాకుండా థిన్ గా కట్ చేయించుకొని రావాలి, మెయిన్ థింగ్. సో దాన్ని బట్టి మైదా పిండిలోని కాస్త పెప్పర్, ఓకే, మిరియాల పొడిని వేసుకుని ముందు కలిపేసుకొని గుడ్డు కొట్టుకొని వేసి దాంతో చికెన్ పలసగా ఉండేదాన్ని ఏదైతే పెప్పర్ అండ్ మైదా పిండిలోని కాస్త అటు ఇటు ఒత్తుకుని గుడ్డు కలిపి ఉంచిన దాంట్లోనే, అంటే అందులో ఏం వేయలేదు, గుడ్లోని ఉప్పు కారం ఏమీ వేయలేదు. సో అందులో కాస్త ఒకసారి డిప్ చేసుకొని దాన్ని మళ్ళీ మైదాలో ఇంకొకసారి ఒత్తుకుని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు మర్చిపోకుండా చికెన్ ని థిన్ గానే కట్ చేయించుకోండి, థిక్ గా మాత్రం వద్దు. సో క్రిస్పీగా రాదు అలా అయితే, అంతే కదా? అవునండి. సో ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మనం సాస్ రెడీ చేసుకుందాం. అంటే సాస్ రెడీమేడ్ మీకు దొరుకుతుంది అనమాట బయట కూడా. స్వీట్ చిల్లీ సాస్ అంటే స్వీట్ చిల్లీ సాస్. అవునండి. ఓకే, ఒకవేళ మనం ఇంట్లో చేసుకునే కంటే బయట కొనుక్కోవడమే బెటర్ అంటారా? అదంటే ఈజీ వే అండి, కావాలంటే మీరు రెసిపీ చూసుకొని చేసుకోవాలన్నమాట. ఓకే, సో మాకు ఈజీ వేనే కావాలి కాబట్టి మనం స్వీట్ చిల్లీ సాస్ కొని పెట్టేసుకున్నాము అని అంటే, సో ఇప్పుడు మీరు చూసే కాబట్టి చాలా ఈజీగా ఇలా అనేటప్పటికి అయిపోతుంది. కరెక్ట్. నూనె వేసుకున్నాం. ఈ పీసెస్ చికెన్ పీసెస్ ని కొంచెం చిన్న పీసెస్ గా చేసుకోవాలన్నమాట, మీకు ఎలా కావాలంటే అలాగా. ఎందుకు మనం ముందే చిన్న పీసెస్ గా చేసి అలా వేసుకోకూడదు? అంటే మీకు ఇది ఒక ఇదిగా ఉంటే ఈజీ టు ఫ్రై, ప్లస్ మీకు పల్చగా కట్ చేసుకోవడం టైం
కన్జ్యూమ్ అనమాట. దానివల్ల నేను ఇలా చేస్తున్నాను. ఓకే, ఏంటంటే మెయిన్ మ్యాటర్ మీరు చెప్పారంటే దాన్ని బట్టి మనకు వచ్చే థాట్స్ బట్టి కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు మెయిన్ విషయం తెలియాలి, ఎందుకంటే టేస్ట్ అందులోనే ఉంటుంది కాబట్టి. అవునండి. సో వేడైన తర్వాత గార్లిక్ అనమాట. ఓకే, ఇది ఓన్లీ వెల్లుల్లి మాత్రమే. అవునండి. వెల్లుల్లి మాత్రమేనా దీనికి? ఇంకా ఎక్స్ట్రా కావాల్సిన ఏం లేదు, సింపుల్. చెప్పాను కదా మీకు, ఈజీ అండ్ సింపుల్. నిజంగానే ఇప్పుడు అయితే ఇలా ఈజీగా తొందరగా అయిపోయేది అయితే, ప్లస్ నాన్ వెజిటేరియన్ లో పిల్లలు కొందరు నాన్ వెజిటేరియన్ ఇష్టంగా తింటారు అనుకునే పిల్లలకి ఇలా ఈజీగా అయిపోయేదైతే చాలా బాగుంటుంది. చిల్లీ సాస్ వేస్తున్నారు. ఎందుకు ఈ మాట అన్నారంటే, స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి, పిల్లలకి హడావుడిగా చేసి పెట్టడాలు ఉంటాయి. వాళ్ళు ఈవినింగ్ వచ్చే టైంకి స్నాక్స్ చేసి పెట్టాలి, మళ్ళీ వాళ్ళని చదివించాలి. ప్లస్ వాళ్ళు కొందరు పిల్లలు అయితే నాకు నాన్ వెజిటేరియన్ అయితే ఇష్టంగా తింటాను అంటారు. సో ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. మంచి గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది కదా మీకు. సో ఆఫ్ చేసుకుందాం, అయిపోయింది. అంతే అండి. ఈ పిల్లలకి ఇష్టంగా తింటారండి, లిటిల్ బిట్ స్వీట్ కదా, కొంచెం స్వీట్ ఉంటుంది. మీకు దీంట్లో మీరు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు కావాలంటే. మీరు సాస్ చూస్తే గ్లేజ్, ఎందువల్ల అంటే షుగర్ వల్ల అనమాట బేసిక్లీ. సో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలని మైదాలో అద్దుకుని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి మరోసారి మైదాలో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, స్వీట్ చిల్లీ సాస్ వేసి వేయించాలి. దీనిలో వేయించిన చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. అంతే, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ సో రెడీగా ఉంది. మీరు తీసుకోండి ఫస్ట్. ఇందులో మాత్రం నేనే కదండి గెస్ట్ ని. అవును. చిల్లీ స్వీట్ సాస్ కాబట్టి సో పిల్లలైతే నిజంగా ఇష్టంగా తింటారు. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, కారంగా ఉంటుందేమో, ఎలా తింటారేమో అనేసి. డెఫినెట్గా పిల్లలకైతే చాలా 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 నచ్చుద్ది. ఇంకోటి టిప్ ఏంటంటే, ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే మీ మైదాలో కొంచెం రైస్ పిండి కలుపుకోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది. సో బియ్యపిండి. ఓకే, మైదాలో బియ్యపిండి కలుపుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు అలా కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి. సో మనం వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు కొంచెం మీరు బియ్య పిండి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మైదా పిండి ఎందుకంటే మీరు సాస్ లో యాడ్ చేసిన తర్వాత వెంటనే తింటే ఆ క్రిస్పీనెస్ బాగుంటుంది. కొంచెం ఆగి తింటే మెత్తగా అవుతుంది. ఓకే, కానీ మీరు రైస్ ఫ్లోర్ వేస్తే ఆ కరకర అది ఆ క్రిస్పీనెస్ కొంచెం. సో ఆ మైదా, మీరు ఇప్పుడు మైదా పిండిని పెప్పర్ కలిపారు కదా, మిరియాల పొడి కలిపారు కదా, సో అప్పుడే బియ్య పిండి కూడా కొంచెం కలిపేసుకోవాలి. ఓకే, సో ఆ మైదా మనం మిరియాల పొడి కలుపుకున్నప్పుడు కొంచెం బియ్య పిండి కూడా కలిపేసుకొని వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, నమ్మి ట్రై చేయొచ్చు, నచ్చుతుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. పోషకాహార లోపం వల్ల, విటమిన్ డెఫిషియన్సీ వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల కొంతమందికి గోళ్ళు పెలుసుబారిపోతూ ఉంటాయి. ఊరికి అలా నీళ్లలో నానగానే విరిగిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు గోళ్ళు పెలుసుబారకుండా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ముఖ్యంగా గోళ్ళ ఆరోగ్యం బాగుండాలి అంటే కొద్దిగా నీళ్లలో నిమ్మరసం పిండి ఆ నీళ్ళలో కనుక కాసేపు నెయిల్స్ నానబెట్టుకుని దాని తర్వాత ఆ నిమ్మ చెక్కుతో కనుక నెయిల్స్ మీద మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే నెయిల్స్ కొద్దిగా ఆరోగ్యంగా తయారవుతాయి. ఈ పెలుసు బారడం సమస్య కూడా తగ్గుతుంది. ఏదైనా సహజ సిద్ధంగా ఉన్నదానికి కాస్త మెరుగులు దిద్దుకుంటే ఇంకాస్త బాగా కనిపిస్తాం. అందుకే చిన్న చిన్న వంటింటి చిట్కాలు కనుక ఫాలో అవుతూ ఉన్నట్లయితే మన అందం మరింత రెట్టింపు అవుతుంది, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాం. అందుకే ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి, బాగుంటుంది. కొద్దిగా ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా పాల పొడి, కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ కలుపుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని
దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి. చర్మం బాగా బిగుసుగా, ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా తయారవుతుంది.